సపత్నీ యోగం అనేది ఏంటంటే, ఈ మహిళ ఎవర్నైతే పెళ్లి చేసుకుంటుందో ఆ పురుషుడికి ఈమెతోలాగే మరొక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. వైఫ్కి ఈక్వల్గా ఉండే రిలేషన్షిప్. కొందరు పురుషులు అవకాశం దొరికితే వెళ్తారు, వేరొక చోట రిలేషన్షిప్ పెట్టుకుంటారు. ఇది ఆ విధంగానే వైఫ్కి ఈక్వల్గా ఉండే రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అలాంటప్పుడే దాన్ని సపత్ని అని చెప్తారు. సపత్ని యోగం అంటే ఏంటి, దాని గురించి చెప్తాను వినండి. అంటే ఇది 7వ స్థానం, మాంగళ్య స్థానం. మీ యొక్క 7వ స్థానం అంటే మీ యొక్క ఇంటాయన, లేదంటే మీ యొక్క వైఫ్. అదే 7వ స్థానం అంటే. అప్పుడు 7వ స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గురువును చూడండి. గురు 11వ స్థానం లగ్నంలో ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11వ స్థానంలో ఉంది. లాభస్థానంలో ఉంది. మంచిదే గురుదశకాలం గురించి ఆలోచించినప్పుడు. కాని పెళ్లి గురించి ఆలోచించినప్పుడు